నింపారు, బలపరిచారు. మన కొరకు మరొక నూతన మాసాన్ని, నూతన నెలను దేవుడు సిద్ధపరిచారు. మనందరి కుటుంబాలు దేవుడు దీవించి అందులో ప్రవేశింపచేయటానికి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్న దేవుడు. ఉదయ కాలంలో మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమిటంటే, ఇంతకాలము ఎంతవరకు నేను ప్రేమించాను, నేను దీవించాను, ఆశీర్వదించాను, నీ కుటుంబాన్ని దీవించాను, నీకేది తక్కువ కాకుండా సర్వ సమృద్ధిలో నిన్ను నడిపాను. నువ్వు క్షేమంగా ఉండావంటే, దీవెనకరంగా ఉండావంటే, మేలుకరంగా ఉండావంటే నేను నిన్ను ప్రేమించే విధానం, నిన్ను ప్రేమిస్తున్నాను, దీవిస్తున్నాను, నీ కుటుంబాన్ని దీవిస్తున్నాను, నీకు చాలంత ఆశీర్వాదంతో నింపాను నేను. అందువల్ల నా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నా ప్రజలారు, నా జనులారు, నా మాట వినండి, నాతో ఉండండి, ఘనపరచండి. మీ కొరకు నేను దాచిన ప్రతి మేలును సొంతం చేసుకోండి అంటూ దేవుడు ఉదయ కాలములో మనందరూ కూడా ఆత్మలో బలపరుస్తున్న దేవుడు. ఆత్మ దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుని మహిమపడతాం. ఒకసారి అందరూ చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. లేఖనాల్లో మనం ధ్యానం చేస్తున్నామండి. ఏం చెబుతున్నామంటే, మనము యెరూషలేము కుమార్తెలారా, సియోను సంతోషించము, యెరూషలేము ఉల్లసించము, యెరూషలేము ప్రజలారా ఏంట భీకర ధ్వని చేయండి, గొప్ప ధ్వని చేయండి, సంతోషించండి అని ఈ మాటను ఈ నెలంతా నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. ఇది గమనించవలసిందిగా మనవి. దేవుడు చెప్పాడు, మీరు ఎందుకు స్తుతించలయ్యో యెరూషలేము, సియోను స్తుతించండి, సియోను ఘనపరచండి, సియోను భీకరధ్వని చేయండి, సంతోషించండి, ఉల్లసించండి. ఎందుకు సియోను నివాసులు ఉల్లసించాలి? ఎందుకు సియోను జనాంగం సంతోషించాలి? ఎందుకు దేవుని ప్రజలు ఉల్లసించాలి? సియోను వాళ్ళే కాదు, మనము కూడా రోజు ఎందుకు దేవుని సన్నిధిలో సంతోషించేవారుగా ఉండాలి, ఘనపరిచేవారుగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభుని ఎందుకు స్తుతించాలయ్యో? యేసు నామములో సంతోషించండి, ఉల్లసించండి అని చెప్పాడు. ఎందుకు ఆ సంతోషం, ఎందుకు ఆ ఉల్లాసం అంటే లేఖనాలు చెప్పాయి. మనం ఏం నేర్చుకుంటే, ఎందుకంటే నీ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు కనుక సంతోషించండి, ఉల్లసించండి, గంతులు వేయండి, ఉత్సాహం చేయండి అని చెప్పాడు. అంటే వారి దేవుడు వారితో ఉంటే, వారి దేవుడు వారి మధ్యలో ఉంటే, నీ దేవుడు నీతో ఉంటే, నీ దేవుడు నీ ఇంట్లో ఉంటే, నీ దేవుడు నీ సంఘములో ఉంటే నీకు కూడా సంతోషమే. ఎందుకయ్యో సంతోషం అంటే, నీ దేవుడు నీ మధ్యలో ఉన్నాడు అని. నీ మధ్యలో ఉన్న దేవుడు ఏం చేశాడంటే, ఒకటి అగ్ని ప్రాకారముగా ఉండను, రెండు నెమ్మది కలుగు చేస్తాను, మూడు నిన్ను నీ కుటుంబాన్ని నెలంతా క్షేమకరంగా ఉంచాను. ఇంతవరకు యూదా దేశాన్ని, ఇశ్రాయేలును, జనాంగాన్ని, సియోనును దేవుడు సంతోషంగా క్షేమకరంగా ఉంచాడు కాబట్టి సంతోషించండి అని చెప్పాడు. రెండోది సియోను, యెరూషలేము సంతోషించండి, ఉల్లసించండి అని చెప్పాడు. ఎందుకు సంతోషం, ఎందుకు ఉల్లసించాలంటే ఏంటో చెప్పాడు, నీ మధ్య ఉన్న దేవుడు, నీ మధ్య ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. నీ దేవుడు శక్తి కలిగిన వాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎవరయ్యా అంటే శక్తి కలిగిన వాడు. ఏంటి అనుకున్న శక్తి అంటే, మృతులను సహితము లేపగలిగిన శక్తి కలిగిన వాడు. మృతులను సహితము లేప కలిగిన శక్తి కలిగిన దేవుడు. నా దేవుడికి పవర్ ఏదంటే, చనిపోయావో నిన్ను ఉన్న పాటలోనే మాటతోనే మృతుల్లోండి లేపే శక్తి కలిగిన దేవుడు అని నేర్చుకున్నాం. రెండోది, ఆయన క్రియల్లో ఆయనే శక్తిమంతుడు. దేవుని క్రియ చేయటానికి ఆయనే శక్తిమంతుడు. ఆయన క్రియ ఏంటంటే, అగ్నిగుండంలో వేశారు. షడ్రకు, మేషకు, అబేద్నెగోని అగ్నిగుండంలో వేస్తే 4 వ్యక్తిగా వాటితో కూడా ఉన్నాడు. ఆ క్రియ జరిగించాడు. క్రియ చేసే విషయంలో ఆయనే శక్తివంతుడు. నువ్వు శోధనలో ఉండవో, బాధల్లో ఉండవో, ఇరుకుల్లో ఉండవో, అగ్నిగుండంలో ఉండవో, ఎక్కడ ఉన్నా సరే నా దేవుడు నీతో కూడా నిలిచి ఉండును గాక. నా దేవుడు నీతో సమాధాన పరచును గాక. నా దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయును గాక. ఎందుకంటే నీ దేవుడు శక్తి కలిగిన వాడు. నీ మధ్యలో ఉన్న దేవుడు ఎవరంటే సర్వశక్తి కలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు నీతో కూడా ఉన్నాడు అని. మూడోది, ఎందుకయ్యా
సంతోషించాలి. సియోను సంతోషించండి, యెరూషలేము సంతోషించండి, ఉల్లసించండి అంటే ఎందుకంటే నీ దేవుడు నీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాను. నీకు దేవుడే శిక్ష వేశాడు, దేవుడే నీకు శిక్ష విధించాడు. ఆ దేవుడు ఏ దేవుడైతే నీకు శిక్ష వేశాడో, ఏ దేవుడైతే నీకు శిక్ష విధించాడో ఆ దేవుడే నిన్ను ప్రేమించి, నిన్ను దీవించి, నిన్ను క్షమించి నీకు విధించిన శిక్షను ఆయన రద్దుపరిచి ఆ శిక్ష నుంచి కొట్టివేసి నీకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. కాబట్టి సంతోషించు. ఎందుకంటే నీ దేవుడు నీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేశాను. అసలు శిక్ష ఎందుకు వేసా అంటే నేర్చుకున్నాం మనం. శిక్ష ఎందుకు వేసా అంటే ఒకటి, వారందరూ దుర్మార్గంగా ప్రవర్తించారు కాబట్టి, వారందరూ దేవుని ఎదుట దుర్మార్గుల్లాగా ప్రవర్తించారు కాబట్టి, ఎవరైతే దేవుని ఎదుట దుర్మార్గంగా ప్రవర్తించారో, జీవించారో, అట్టి వారి మీదకి వారికి దేవుడు శిక్ష వేశాను, శిక్షించను అని చెప్పాడు. దేవుని బిడ్డలారు, నీవు కూడా ఇంకను దేవుని ఎదుట, దేవుని ముందు విశ్వాసం, భక్తి, ప్రార్థన లేకుండా దేవుని సముఖంలో దుర్మార్గంగా ఉండవు, శిక్ష వచ్చుదని గ్రహించు. ఎందుకయ్యా శిక్ష అంటే, ఒకటి దేవుని ఎదుట దుర్మార్గంగా ప్రవర్తించారు కాబట్టి శిక్ష వచ్చింది అని చెప్పాడు. రెండోది, ఎందుకయ్యా శిక్ష వేయబడిందంటే, వారందరూ దేవుని మీద తిరుగుబాటు, ఎప్పుడు దాకంటే లెక్కలేని సార్లు తింటున్నారు, తాగుతున్నారు, దేవుని సొమ్మంతో అనుభవించారు. వారు జీవించేది, బతికేది యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప వలన జీవిస్తున్నారు. అయినా సరే దేవుడు అంటే విశ్వాసఘాతకులైపోయి దేవుని మీద, వాక్యం మీద నమ్మకము, భక్తి, విశ్వాసం లేక అందరూ విశ్వాస ఘాతకులుగా మారిపోయి నా దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు, తిరుగుబాటు చేశారు. అందుకని ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో అట్టి వారిని ఆయన శిక్షించి, నేను గొప్ప దేవుడను, నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఒకవేళ అనుకుంటావో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, హంగుంది, బలం ఉంది, దేవునితో లేకపోతే, దేవుడే లేకుండా ఉంటే ఏమైనా చేస్తాను, నేను ఎలాగ జీవిస్తాను, నా ఇష్టం అంటే, నా దేవుడు నాడు ఎవడైతే నాకు విరోధంగా తిరుగుబాటు చేస్తూ వేరుగా జీవిస్తే నేను వాడిని శిక్షిస్తాను. నేను శిక్ష వేస్తే తప్పించేవాడు, రక్షించేవాడు ఎవడు భూలోకములో లేడు అని చెప్పాడు. అందుకని ఎందుకయ్యా శిక్ష అంటే, నేను వారికి శిక్ష విధించాను. ఆ మూడు కారణం ఏంటంటే వారు తిరుగుబాటు చేశారు కాబట్టి శిక్ష వేశాడు. ఈరోజు నాలుగో విషయం ఏంటంటే, ఎందుకయ్యో సియోను సంతోషించు, ఉల్లసించు. ఎందుకయ్యా అంటే నీ దేవుడు నీకు విధించిన శిక్ష కొట్టివేశాడు. అయితే అంటున్నాడు, ఎందుకు శిక్ష వేశాడు దేవుడు అంటే, నాలుగో విషయం చెప్పాడు. వారు ఇశ్రాయేలీయులు, సియోను నివాసులు, క్రైస్తవులు, లోకముల ప్రజలందరూ నా మాట వినక నేను నియమించిన ధర్మశాస్త్రాన్ని తృణీకరించారు. మీరు జ్ఞానము కలిగి, తెలివి కలిగి, బుద్ధి కలిగి, వివేకము కలిగి, సర్వ జ్ఞానముతోటి నింపబడే జనాంగంగా ఉండాలని నేను కోరుకున్నాను. నా ప్రజలందరూ జ్ఞానము, తెలివి, వివేకము కలిగి వివేకంతో జీవించేవారుగా ఉండాలి. నేను చూస్తే ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలందరూ గొప్ప జ్ఞానము గలవారు, తెలివి గలవారు, విద్యావంతులు, గొప్పవారు, వివేచన కలిగినటువంటి వారు అని అనేకులు నా జనాంగాన్ని గురించి చెప్పుకునేవారుగా ఉండాలని నీ కోసం నేను ధర్మశాస్త్రాన్ని నియమించా. ఆ ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటే, ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకుంటే, ఆ ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటే వారికి జ్ఞానము, తెలివి, వివేచన కలిగితే వారందరూ సకల జనాంగములో, సకల జనుల్లో వారందరూ గొప్పవారుగా ఉంటారు. అది నా కోరికని వారి కోసం నేను నా ధర్మశాస్త్రాన్ని నియమించాను, ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాను. దాన్ని వినండి, నా మాట వినండి, నా మాట వినండి. నా మాట వింటూ నేను నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించండి. అది అనుసరిస్తే ఏంటంటే నీకు తెలివి, జ్ఞానము,
వివేచన బుద్ధి కలిగి లోకములో జనులు అనబడే అందరికంటే నా జనమే శ్రేష్టంగా ఉంటారు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. ఈ కట్టడన్నిటినీ ఈ కట్టలన్నిటిని మీరు గైకొని అనుసరించవలను. వాటిని గూర్చి నిన్ను జనులందరి దృష్టికి అదే ఏంటంటే అదే నీకు జ్ఞానం. ఏది జ్ఞానం? ధర్మశాస్త్రం నియమించి కట్టుబాటు కట్టడు. అది నేర్చుకుంటే, అది వింటే, దాన్ని పాటిస్తే, ధర్మశాస్త్రానుసారంగా జీవిస్తే, ధర్మశాస్త్రము నీకు ఏది బోధిస్తూ ఉందో, ధర్మశాస్త్రము నీకు ఏది తెలియపరుస్తూ ఉందో అది వింటే, అది నేర్చుకుంటే, దాన్ని పాటిస్తే అదే నీకు జ్ఞానం. ఈనాడు మనిషి జ్ఞానం ఉందో? జ్ఞానం ఉందనుకుంటున్నాం మనం. జ్ఞానం ఉంది మనకి. ఏ జ్ఞానం ఉంది? భూ సంబంధమైన జ్ఞానం ఉంది. పర సంబంధ జ్ఞానం లేదు. పర సంబంధ జ్ఞానం కలిగి ఉంటే వాక్యంలాగా ఉంటావు, వాక్యంలో ఉంటావు, ప్రార్థనలో ఉంటావు, మనస్సు మారుద్ది, జీవితం మారుద్ది, బతుకు మారుద్ది, పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధ జీవితం నీకు లేదంటే నీ లోపల ఏం లేదంటే జ్ఞానము లేదు. జ్ఞానం లేదంటే అర్థం ఏంటి? జ్ఞానం లేదంటే దేవుడు నియమించిన ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లో ఆజ్ఞగా కొంటలేదు నీవు అని అన్నాడు. ఇదే నీకు జ్ఞానము. అదే నీకు ఒకటేమో జ్ఞానం, రెండేమో వివేకం. వివేకం అంటే తెలివి. వివేకంగా ఉన్న క్రైస్తవుడు యేసయ్య అన్నాడు, మీరు పావురం వలె నిష్కపటులుగాను పావురం వలె వివేకముగా ఉండాలి. అంటే వివేకంగా ఉండాలంటే ఎలా? ఎంఏపీ ఏం చేస్తే వివేకం రాదండి. అది బతకడానికి పనికి వచ్చేది. నువ్వు ఎన్ని డిగ్రీలు చేస్తున్నా బతుకు తెరువుకి ఉపయోగం అంతే. యేసయ్యకు ఉపయోగపడుతుంది. యేసయ్య జ్ఞానము కావాలో, పరిశుద్ధంగా ఉండాలో, భక్తుడుగా ఉండాలో, యేసయ్య సన్నిధిలో దేవుని దృష్టిలో గుర్తింపు కలిగే వాడిగా ఉండాలంటే నీలో ఏముండాలయ్యో? నీలో ఏమంటే జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. ఆ జ్ఞానము వివేకము నీకు ఎక్కడ నుండి నీకు వచ్చిందంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటారో, ధర్మశాస్త్రాన్ని గైకొంటారో, ధర్మశాస్త్రంలో రాయబడ్డ సంగతి అనుసరిస్తూ ఉంటారో, ధర్మశాస్త్రంలో రాయబడ్డ మాట వింటారో, నా మాట వింటారో, దేవుని మాట వింటారో, వారికి జ్ఞానము వివేకం. ఈనాడు నీకు జ్ఞానము లేదు, తెలివి లేదు, దేవుని జ్ఞానము లేదు, దేవుని వివేకం లేదు. కారణం ఏంటయ్యా? ఎందుకు లేదయ్యా అంటే నీ లోపల ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రాన్ని గైకొనటం లేదు. ధర్మశాస్త్రం నా దేవుడు నీకు ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనకుండా, తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా, తెలివి గల్లవాడను, జ్ఞానం గల్లవాడిని నాకు తెలివే గొప్ప అనుకుంటారు. నీ తెలివి దేనికి ఉపయోగం అంటే కొంపలు కూల్చాడా గురుగు అంతే. అంతమించి మన తెలివింది పని రాదు. యేసయ్య తెలివి ఉండాలి మనకి, యేసయ్య జ్ఞానం ఉండాలి మనకి. నీ జ్ఞానము కాదు, దేవుడిచ్చే జ్ఞానం కలిగి ఉండాలి. నా జనులందరూ జ్ఞానము లేక నశించిపోతున్నారు అన్నాడు. అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం 6:4 ఉంటుంది మాట చదవద్దులే. ఎందుకంటే దేవుడి మాటలు వినాలి. మనం జ్ఞానములో నశించిపోతున్నాం. మనం దేవుని మాట వెనక, దేవుని ధర్మశాస్త్రం లేక, వాక్యము నీలో లేక, జ్ఞానమే రాక, యేసు క్రీస్తు ప్రభు నియమించిన జ్ఞానము నీకు లేక మనుషులందరూ జ్ఞానహీనులుగా ఉన్నారు. యేసయ్య అన్నాడు, ఎందుకయ్యా వారు శిక్షించేవయ్యో? శిక్ష ఎందుకు వేసావయ్యో? శిక్ష ఎందుకు వేసావయ్యా అంటే యేసయ్య అన్నాడు, నేను ఆ ప్రజలందరూ గౌరవంగా ఉండాలి, తెలివిగల వారిలాగా ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి,
వివేకం కలిగిన వారుగా ఉండాలి. ఎక్కడ అంటే లోకములో ఉన్న జనులందరికంటే, లోకములో ఉన్న జనులు అందరి కంటే నా ప్రజలు, నా జనులు తెలివి కలిగి, జ్ఞానము కలిగి, వివేకం కలిగిన జనాంగ, వివేకము కలిగిన జనాంగంగా ఉండాలని నా దేవుడు నీకు ఒక ధర్మశాస్త్రాన్ని నియమించి దానిలో నడవాయంటే, మనుషులు నా మాటను వినక ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి జీవిస్తూ ఉంటే నేను వారిని శిక్షించ. ధర్మశాస్త్రం అనేది శ్రేష్టమైనది, నా మాట శ్రేష్టమైనది. నా మాట సెలవిస్తే లోకమే గడగడలాడిపోతూ ఉంటుంది. నీ మాట సెలవిస్తే ఆకాశమా ఆగిపో అంటే ఆగిపోతుంది, భూమి పగిలిపో అంటే పగిలిపోతుంది, సముద్రము ఆగిపో అంటే ఆగిపోతుంది. మనుషుడు ఏ పార్టీ వాడు ఉదయంలో కనపడి అప్పుడే మాడిపోయే, ఎండిపోయే గడ్డి లాంటి వాడు. నీకెందుకు బెళ్ళప్పు? నువ్వెందుకు వినవు నా మాట ఎందుకు వినవు? నువ్వు వినలేదు కాబట్టి, వినే గుణం నీకు లేదు కాబట్టి, నా ఇష్టం అనుకున్నా కాబట్టి నేను నిన్ను శిక్షించా. కాబట్టి ఎందుకయ్యో దేవా వారిని శిక్షించవయ్యంటే అని చెప్పాడు. వారు నా మాటను, నా ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు, నన్ను త్రోసివేశారు కాబట్టి నేను వారిని శిక్షించా. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 17 చదువుదాం. హోషేయ 9:17. హోషేయ 9:17. హోషేయ 9:17. వారు నా దేవుని మాటలను ఆలకించక, ఎవరో ఇశ్రాయేలీయులు, యెరూషలేము నివాసులు, యూదా జాతి, క్రైస్తవ జాతి, క్రైస్తవ ప్రజలు, క్రైస్తవులం మేము, విశ్వాసులం మేమందరూ క్రైస్తవమయ్యో, దేవుని ప్రజలమయ్యో, దేవుని జనాంగమయ్యో అని చెప్పుకుంటున్న వారు దేవుని ప్రజలే, క్రైస్తవులే, విశ్వాసులే, దేవుని జనాంగమే, దేవుని పేరు పెట్టబడిన జనాంగమే. కానీ వారు నా దేవుని మాట ఆలకించలేదు. నా దేవుని మాట ఆలకిస్తే రోజు యేసయ్యతో మాట్లాడుతున్నాడు, రోజు యేసు ప్రభు వాక్యునితో మాట్లాడుతుంది. యేసయ్య మాట్లాడుతున్నాడు. 100 సంవత్సరాల నుంచి యేసు ప్రభు సువార్త నీతో మాట్లాడుతూ ఉంది. యేసయ్య స్వరము నీతో మాట్లాడుతూ ఉంది. యేసయ్య హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. మారేవా మారవలసి వచ్చిందా? రక్షణ వచ్చిందో? దేవుని భయం ఉందా? దేవుడంటే భయం ఉందా? వాక్య భయం ఉందా? లేదే. కారణం ఏంటంటే నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క మాటను వారు వినటం లేదయ్యో. ఎవడైతే నా మాట వినడు, నా మాటకు లోబడడు, నా మాట వినని వాడిని నేను కఠినంగా శిక్షిస్తాను అని దేవుడు చెప్పాడు. ఎందుకయ్యో దేవా వారిని శిక్షించవయంటే, వారందరూ నా మాటను వినక, నా మాట ఆలకించక, నేను మాట్లాడుతుంటే, నేను బోధిస్తూ ఉంటే వినక నా బోధను నిష్ప్రయోజనం చేసేసారంట. ఏమైందంట? ఆ మాట అతను విన్నాం మనం. ఏంటది? ఎబ్రీ పత్రిక 4:2 చదువుతాం. ఎబ్రీ పత్రిక 4:2. నా మాటను, నా వాక్యాన్ని, నా బోధను, నా సువార్త వినివారు విన్నారు కానీ, విన్నట్లుగా ఉన్నారు కానీ వినలేకపోతే అది ఆ సువార్త, ఆ బోధ నిష్ప్రయోజనం అయిపోయింది. అమ్మా, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడను. వారికి దేవుడు ఎలాగైతే సువార్తను, మాటను, వాక్యమును, ధర్మశాస్త్రమును ప్రకటించాడో అలాగే మనకును సువార్త ప్రకటించబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము కలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము నిష్ప్రయోజనమైపోయింది. విన్నావో, విన్నట్టుగా ఉండావో, విని నీవు విశ్వాసలాగా ఉండలేదు, విశ్వాసంలో జీవించలేదు, విశ్వాసంలో బతకటం లేదు నీవు. అందుకని నీ విన్న వాక్యము ఏమైపోయిందంట? నిష్ప్రయోజనం. అంటే విన్నా
విన్నట్టే, వచ్చినా రానట్టే, కూర్చున్నా కూర్చోట్టే. గుడికి వెళ్తున్నావయ్యా, వెళ్ళానయ్యా. విన్నావా? విన్నానయ్యా. ఏ విన్నావయ్యా? ఏమోనయ్యా. అందుకని విన్నావు కానీ నిష్ప్రయోజనం. వాక్యానుసారంగా జీవించోయాడు ఈ లోకంలో. భక్తుడో, ప్రార్థనాపరుడో, విశ్వాసం అయితే నీలో వాక్యానుసారం జీవితం వ్యాధి. విశ్వాసం అయితే, భక్తులమైతే, మారు మనస్సు, రక్షణ, బాప్తిసము పొందిన భక్తులము నీవైతే నీలో వాక్యానికి విధేయత ఏది? వాక్యానుసార జీవితం ఏది? వాక్యానుసారం బతికేది నటనా జీవితం. ఎందుకు వచ్చినాయంటే విన్న వాక్యము నీలో నిలిచి ఉండకుండా, దేవుని మాట, దేవుని వాక్యము నీలో స్థిరముగా నిలిచి ఉండకుండా అది నిష్ప్రయోజనం అయిపోయింది, వ్యర్థమైపోయింది. అందుకని నా దేవుని నామాన్ని నువ్వు సిగ్గుపరిచావు కాబట్టి నేను నిన్ను శిక్షించనయ్యా. దేవుని అడిగారు వాళ్ళు, ఎందుకయ్యా శిక్ష మాకు? ఎందుకు శిక్ష వేసావయ్యో? మాకే ఎందుకయ్యా శిక్ష? ఎందుకు మాకు ఇలాంటి శిక్ష వేసావయ్యాను అంటే, వారు దేవుని మాట వినలేదు. నా ధర్మశాస్త్రం అక్కడ ఆకి పూజ చేయమ్మా. 17 పూజ చేయి. హోషేయ 9:17 పూజ చేయి. వారు నా దేవుని మాట ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించను. ఆయన వారిని విసర్జించంటే శిక్షించను, శిక్ష వేసను. కాబట్టి దేవుని పిల్లారా, నా దేవుని కోపం, నా దేవుని శిక్ష నీకు రాకుండా ఉండాలంటే సమయం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడే దేవుని మాట విను. విన్నట్టుగా ఉండొద్దు, విన్నట్టుగా నటించొద్దు. జీవితాన్ని మార్చుకో, బతుకు మార్చుకో. నీ జీవితం చూసే వారికి గొప్ప విలువగా ఉండాలి. నీ జీవితం ఎదుటి వారికి మాదిరిగా ఉండాలి. బతుకు సరిగా లేదు. యేసయ్య అన్నాడు, వారు నా మాటను ఆలకించలేదు కాబట్టి, అది విన్నట్టుగా ఉండి నా మాట నిష్ప్రయోజనం అయిపోయింది కాబట్టి నేను వారిని శిక్ష వేశాను. అదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6-7 చదువుదాం. హోషేయ 4:6-7 చదువుదాం. అమ్మా, నా జనులు ఏరంటాళ్ళు, నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు. నీవు దేని విసరించంట? నా వాక్యమును, నా మాటను. జ్ఞానం అంటే యేసయ్య మాటను విసర్జించావు నీవు. జ్ఞానమును, యేసయ్య మాటను విసర్జించావు నీవు. నాకు యాజకుడు కాకుండా అంటే అర్థం ఏంటి? యాజకుడు అంటే ఎవరు మీ దృష్టిలో? నేనేగా. యేసయ్య అన్నాడు, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడ్డ ప్రతి ఒక్కడు రాజులైన యాజకు సమూహం. అంటే అందరిని నేను విసర్జించేస్తున్నా, తోసివేస్తున్నా. ఎందుకంటే మీ దగ్గర వాక్యం లేదు. క్రైస్తవుడు చెబుతాడు, నేను వాక్యం ఉందండి, వాక్యానుసారం జీవిస్తున్నాను నేను. వాక్యం ఏ బోధిస్తే, జ్ఞానం ఏం చెప్తే, ఏ జ్ఞానం కావాలో కొనుక్కున్నాడు యేసయ్య, అదే జ్ఞానాన్ని నేను కలిగి ఉన్నా. ఆ జ్ఞానంలో నేను వాక్యం నేర్చుకున్నా, ప్రార్థన నేర్చుకున్నా, భక్తి నేర్చుకున్నా. ప్రార్థనలో మార్పు వచ్చింది, మాటల్లో మార్పు వచ్చింది అని చెప్పగలవా? చెప్పలేవు నీవు. ఎందుకంటే నీ దగ్గర దేవుని మాటకు విలువ లేదు, జ్ఞానము లేదు, తెలుగు లేదు. కాబట్టి నిన్ను యాజకుడిగా ఉండకుండా నేను విసర్జించేశాను. తర్వాత నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును ఏం చేశాడంట? ఒకటేమో నానాలు విసర్జించాడట, రెండేమో దేవుని మాటలు విసర్జించాడట, మూడోదేమో దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించేసావు. అందుకని ఊరుకుంటాడు ఆయన. నువ్వేమి చేయకోకుండా మరి ఏం చేస్తాం? ప్రార్థన, నన్ను దీవించయ్యా,
మీకు తెలిసేది, నన్ను దీవించయ్యా, నా కుటుంబాన్ని దీవించయ్యా, నా సంఘాన్ని దీవించయ్యా, ఇంత డబ్బు అయ్యా, ఆరోగ్యం అని అడుగుతున్నారు కదా. మంచిది, అడగాల్సిందే, అడిగి పొందుకోవలసిందే. ఇప్పుడు ఆయన సొమ్మంతా తీసుకున్నప్పుడు ఆయన మాట వినాలేదా? వినాలేదా అమ్మా? జయలక్ష్మి వినాలా? జయలక్ష్మి వినాలి కదా. వినలేదంటే ఏంటి? ఎందుకంటలా? ఆయన సొమ్ము కావాలి నీకు, ఆయన బలం కావాలి నీకు, ఆయన డబ్బులు కావాలి నీకు, ఆయన బిడ్డలు కావాలి నీకు, ఆయన చాస్తంప కావాలి నీకు. నువ్వు ఆయన మాట వినవా? ఏమన్నాడు ఆయన? వారు నీ ధర్మశాస్త్రమును విసర్జించాను కాబట్టి నేను వారి కుమారులను మరిచి ఎవరంటే నువ్వు ధర్మశాస్త్రం విడిచిపెట్టేస్తే విచిత్రంగా ఉంది కదా. ధర్మశాస్త్రం విడిచిపెట్టింది ఎవరు? నువ్వు. అంటే ఉదాహరణ చెప్తా, ఎవరు? ఈశ్వరు చెబుతాను, ఏమనుకోబాక. ఈశ్వరు చెప్పారు, లేకపోతే జయలక్ష్మి చెబుతున్నా. నిన్ను విసర్జించిందేమో జయలక్ష్మి. సమయాడికి కుమారులకి ఏంటండి? ఎందుకని? నువ్వు పాపం చేస్తుంటే నీ పాపాల శిక్ష ఎవరు పడుతున్నారు? నువ్వు పాపం చేస్తుంటే భక్తి లేక, భయం లేక, విచ్చలవిడిగా రొచ్చు తిరుగుతూ ఉంటే నిన్ను బట్టి నీ కుమారులకు శిక్ష వస్తుంది. శిక్ష ఎవరికంటే నీ కుమారులకి. ఎందుకని? నీవు యెహోవాను విసర్జించావు, యేసుని విసర్జించావు. దేవుని భయం లేదు నీకు, వాక్య భయం లేదు నీకు, వాక్య వింటం లేదు నీవు. అయితే నీవు యెహోవాను విసర్జించి, వాక్యాన్ని విసర్జించి జీవిస్తూ ఉంటే నిన్ను బట్టి శిక్ష, నీ కుమారునికి శిక్ష వచ్చాను, నీ కుమారుడు శిక్షించబడాను. తన కారణం నువ్వే, తల్లి తండ్రి. ఇది ఆలోచించావా? నన్ను బట్టి నా బిడ్డలు ఆశ అయిపోతున్నారయ్యా, నన్ను బట్టి ఆ బిడ్డలకి శిక్ష వస్తుందయ్యో, నేను లోబట్టలేదయ్యో, నేను లోబట్టలేదు, నేను భయపడటం లేదు, వాక్య భయం లేదు నాకు, ధర్మశాస్త్రం భయం లేదు నాకు, దేవుడికి న్యాయం లేదు నాకు. యెహోవాను విసర్జించేస్తే నేను జీవిస్తూ ఉండి దులుపుకుంటూ ఉంటే నా దేవుడు నాడు దులుపుకోమ్మా, దులుపుకయ్యా, దులుపుకుంటూ ఉండయ్యా. నిన్ను బట్టి అనుకుంటారు మన వాళ్ళు, నాకేంటయ్యా, మా అబ్బాయి గ్రేట్, మా అమ్మాయి గ్రేట్, నా కుమారుడు గ్రేట్, నా కుమార్తె గ్రేట్, నేను గ్రేట్, మాకు అన్నీ ఉండి అయ్యో ఏంటయ్యో అని విర్రవిగుతూ ఉంటే నీ పాపాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి నీ శాపం ఇంట్లో ఉంది. నీ పాపాన్ని బట్టి నిజంగా యేసును వెంబడించలేని కారణం చేత నిన్ను యెహోవాను విసర్జిస్తే నా దేవుడు నీ పిల్లకు శిక్ష వేశాను. ఎందుకయ్యా శిక్షించవయ్యా అంటే ఆయన అన్నాడు, వారు నా మాట వినక, వారు నా ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి, నా జ్ఞానాన్ని త్రోసివేసి, నా తెలివిని త్రోసివేసి నిస్సారసరంగా జీవిస్తూ ఉంటే నేను వారికి శిక్ష వేశానయ్యా, శిక్షించానయ్యా. నా తప్పేం కదయ్యా, నా మాట వినయ్యని చెప్పాను. నువ్వు గౌరవంగా ఉండాలయ్యో, గౌరవంగా ఉండాలయ్యో, జ్ఞానం కలిగిన వాడికి ఉండాలయ్యో, తెలివి కలిగిన వాడికి ఉండాలయ్యో. తెలివి జ్ఞానము కలిగిన వాడిగా గొప్ప జనాంగంగా నువ్వు ఉండాలయ్యో అని నేను కోరుకుంటే, నీవు దానికి భిన్నంగా వేరుగా, నాకు వేరుగా ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి నీవు దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా నువ్వు జీవించావు కాబట్టి నేను నిన్నును నీ కుమారులను శిక్షించదే. హోషేయ 4:10 అమ్మా, 4:10. వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానేశారంటే ఎవరిని లక్ష్య పెట్టుంటే అసలేంటి? ఆయన మాట వినటం. మరి ఇంతమంది ఉన్నాం మనం, ఉపవాస ప్రార్థనలమ్మా అని అందరం చూడండి, అక్క అందరం చూడండి, ఉపవాస ప్రార్థన రండి అమ్మా, అమ్మ మీ పాదాలు నమస్కారం చేస్తాను నేను, అమ్మ అందరూ ఉపవాస ప్రార్థన రండి, మీ పాద అన్నయ్య తమ్ముళ్ళు మీకు కూడా అందరూ ఉపవాస ప్రార్థన రండి, మీ పాదాలు నమస్కారం చేస్తా, అది దీవెన, మేలు, క్షేమం మనకి. ఇప్పుడు వేసి అన్నాడు, వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానేసి. నేనేమో నేనేం చెప్పా? ఉపవాస ప్రార్థన రెండమ్మ అన్న, నువ్వు రానయ్యా అన్నావు అనుకో,
అంటే ఏంటి? నీ మాట యెహోవా మాట నేను లక్ష్య పెట్టలేదు. నీ మాట వినవయ్యా మేము. నీ మాటిని గుళ్ళోకి వస్తే ఏంటి ఒక లాభం? డబ్బులు వచ్చా? భోజనం వచ్చుద్దా? యేసయ్యన్నాడు, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొను కానీ యెహోవాను ఆశ్రయించు అంటే నా మాట వింటే, నా మాట లోబడితే నేను నీ గిన్నెలు నిండి పొర్లిపోవును గాక, సర్వ సమృద్ధికి వచ్చును గాక, నీ కుటుంబాలు దీవించబడును గాక, నువ్వు దీవించబడును గాక, నా సంఘం దీవించబడును గాక, నా సంఘంలో నీ కుటుంబాలు క్షేమంగా ఉండును గాక. అది కావాలంటే యెహోవాను విశ్వసించుకో. అక్కడ ఏమన్నారమ్మా? ఏమన్నారంట? వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానివేసిరి గనుక వారు ఏంటంటమ్మది? భోజనము చేసినను తృప్తి పొందక ఉండిరి. వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానివేశారు, ప్రార్థన చేయటం మానివేశారు, యెహోవా మాట యేసయ్య మాట వింటూ మానేశారు. నీ మాట వినవయ్యా మేమంటున్నారు. వినకుండా, నా మాట వినకుండా, నా మాట వినకుండా, నా వాక్యం లోబడుకోకుండా యెహోవాను లక్ష్య పెట్టడం మానేస్తే తినటానికి పోలేకుండా పోయాను. అది మన భాషలో అక్కడ మాట. అది వారు భోజనం చేస్తున్నాను, తృప్తి లేదు, తింటున్నారు పళ్ళాలు. ఏమైంది? ఎందుకని? తిన్నా కానీ అది వంట పట్టలేదు. ఎందుకని? నువ్వు తింటున్నావు కానీ అది నీ బలం రాకుండా చేస్తున్నాడు దేవుడు. నువ్వు తిన్నావు కానీ అది నీ బలహీనమైపోతున్నావు, నీవు శక్తిహీనమైపోతున్నావు నీవు. ఎందుకయ్యా? వాళ్ళు ఏమన్నంటే, అయ్యా నేను ఎంత తిన్నా బలం రావట్లేదు, ఇంకా తినాలనుకున్నా అంట. తినాలని డబ్బులు కావాలి కదా. ఏ డబ్బులు వేయి, ఎవరు వస్తారు డబ్బులు అని చూస్తే కింద అంటాడు యేసయ్యా, వారు వ్యభిచారం చేసి, అమ్మా వ్యభిచారం చేసినాను అభివృద్ధి లేదు. ఈనాడు ఏమైంది? యేసే డబ్బులు ఇట్లేదు, బోలేదు, కూరలేదు, చాటలు లేదు, ఎక్కువ సంపాదించుకుందామని ఏం చేసినంట? వ్యభిచారం చేసిన వారు తృప్తి అంటే అన్ని ద్వారాలు వేసే మూసేస్తున్నాడు. ఆ ద్వారం మూసేశాడు, ఈ ద్వారం మూసేసాడు. అన్ని ద్వారాలు మూసేస్తే నువ్వు భ్రష్టం అయిపోతున్నావు సోదరుడు, క్రైస్తవుడా. కనుక ఇప్పుడైనా యేసయ్య మాట విను, యేసు లక్ష్య పెట్టు, దేవుడు లక్ష్య పెట్టు, వాక్యం లక్ష్య పెట్టు, వాక్యానుసారంగా ఉండు, వాక్యం బతకాలి నువ్వు. దేవుని మాట వినాలి, దేవునికి వేరుగా ఉండి ఏమి చేయలేవు నువ్వు. కాబట్టి యేసయ్య ఎందుకయ్యో శిక్ష వేసావు అంటే ఆయన చెప్పాడు, వారు యెహోవాను లక్ష్య పెట్టు మానేశారయ్యా, అందుకనే నేను వారిని శిక్షించనయ్యా. అందుకే వారికి శిక్ష వేస్తున్నా నేను. అదే 8వ అధ్యాయం 1 చదువుదాం. హోషేయ 8:1 టైం అయిపోతుంది. హోషేయ 8:1 వచ్చిన బాకా ఉదయ. ఎవరికి బాకా? బాకా ఎవరికండి? అన్నయ్య, అక్క, ఎవరికి బాకా? యెహోవా లక్ష్య పెట్టకుండా జీవించే వారికి, యెహోవా మాట వినని వారికి, ఇంకో సమయం చాలా మందులు అనుకునే వారికి, యేసు సువార్త లోబడినటువంటి వారికి బాకా ఊదు. బాకా గట్టిగా ఊదయ్యో, స్వరమెత్తి ఊదయ్యో, బిగ్గరగా ఊదయ్యో, బాకా ఊదయ్యో. బాకా నీటి నోట్లో పెట్టుకుని, ఇప్పుడు నా నోట్లో నా చేతిలో ఏముంది? అదే దాన్ని ఏమంటారు? బాకా. ఇది నేను బాకా బట్టి ఊతున్నా. నాకు దేవుడు ఏం చెప్పంటే, అబ్బాయి అయ్యగారు, నా సావుకుడా, నా కుమారుడా, అరే నువ్వు బాకా ఊదాయి చెప్పాడు. నేను ఊతున్నా. ఏం చెప్పండి? నన్ను బాకా ఊదయ్యో గట్టిగా అని చెప్పాడు. ఇప్పుడు నేను చేస్తున్నా? బాకాని గట్టిగా ఊతున్నా. ఏమని? చదువు అక్కడ. జనులు ఏమని బాకా ఊదాలని నేను? ఈ బాకాలో ఏం చెప్పాలి మీకు? నేను బాకా ఊతూ నీ తప్పేంటి చెప్పాలి నేను. ఈ బాకా ఊతూ నాకు దేవుడు ఏం చెప్పాడో, ఏం చెప్పన్నాడో, ఏం ఊదమన్నాడో, నీ తప్పేంటో, నీ పాపేంటో ఎత్తి చెప్పాలి నేను. అయ్యో నా కుమారుడు, బాకా ఊదము. నా జనులు నా నిబంధన అతిక్రమించారని చెప్పయ్యో.
నా ధర్మశాస్త్రమును ఏం చేశారంట? నా నిబంధనను అతిక్రమించారు, నా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. ఆ సంగతి వారికి చెప్పయ్యా. వారు ఎందుకయ్యో ఆ లోపల అనుకుంటారు, దేవుడేనో మా అందరిని శిక్ష వేశాడు, శిక్షించాడు, ఎందుకు మాకు ఇలాంటి శిక్ష అంటే, నా కుమారుడు బాకా తీసుకో, బాకా ఎత్తు పెట్టుకో, గట్టిగా ఊదయ్యో, బాకాలో గట్టిగా ఊదయ్యో. ఏంటయ్యో చెప్పాలంటే, నా జల్లందరూ నా నిబంధనను అతిక్రమించారు, నా ధర్మశాస్త్రమును మీరేరయ్యా, అందుకని వారికి శిక్ష వచ్చిందయ్యా. నా నిబంధన మీరారు, నా ధర్మశాస్త్రం మీరారు, కాబట్టి నేను వారికి శిక్ష వేశానయ్యా. చివరికి అదే 12 చదువుదామా, 12 చదువుదాం, 12 చదువుదాం. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించి, గమనించాలి, మీకోసం, మీ మార్పు కోసం, మీ క్షేమం కోసం, మీరు విలువ కలిగి ఉండాలని, జ్ఞానం కలిగి ఉండాలని, తెలివి కలిగి ఉండాలని, సమాజంలో గొప్ప విలువ కలిగిన వారుగా ఉండాలని మీకోసము నేను నా ధర్మశాస్త్రము రాయించి, పరిపూర్ణముగా రాయించి నియమించినను. వాటికి అంగీకరించక వాటిని తీసుకుపోయి అన్యజనుల చేతిలో పెట్టి, నువ్వు నా మార్గార్థంగా ఉన్నావయ్యా, అందుకని నీకు రావాల్సిన గౌరవం వారికి పోయిందయ్యా, అన్ని జనాంగాలు పోయింది, కాబట్టి నీవు భ్రష్టుడైపోయావు, కాబట్టి నేను నీకు శిక్షను విధించాను. అయితే అన్నాడు ఆయన, విధించాను నేను. ఎప్పుడైతే శిక్ష వేశానో, హెచ్చరించానో, శిక్ష వేసి హెచ్చరించినప్పుడు వెంటనే వారు ఈ శిక్ష కారకులను నేనే, నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి, నా పాప దోషాన్ని బట్టి నేను ధర్మశాస్త్రాన్ని విసర్జించిన కారణం చేత, ధర్మశాస్త్రము విసర్జించి దేవుని మాట వినని కారణము చేత ఈ శిక్ష నాకు వచ్చిందని అందరూ దేవుని సన్నిధిలో వెలుగెత్తి, దేవా నువ్వు ప్రేమ గల్లవాడవయ్యో, దయగల్లవాడవయ్యో, నా పాపాన్ని క్షమించయ్యో, నా దోషాన్ని క్షమించయ్యో, ఈ శిక్షను కొట్టివేయ్యో, ఎంతకాలం మేము ఇలాంటి శిక్షలో నలిగిపోవాలయ్యో, ఎంతకాలం మేము శిక్ష అనుభవించాలయ్యో అని ఏడుస్తూ ఉంటే, నా దేవుడు వారికి శుభవార్త ఏమిటంటే, ఇదిగో నేను మీకు విధించిన శిక్షను కొట్టి వేశాను, మీకు విధించిన శిక్షను నేను రద్దు పరిచాను. ఎలాగా అంటే, యెషయా గ్రంథం 53:5 చదువుదాం. యెషయా 53:5, యెషయా 53:5. అమ్మా, అతిక్రమ క్రియలు బట్టి. ఎవరు అతిక్రమ క్రియలు? నీవు చేసిన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషాల బట్టి నలుగొట్టబడను. సమాధానార్థమైన శిక్ష ఏంట? నీకు సమాధానము, నీకు సమాధానము, నీకు నెమ్మదిని, నీకు క్షమాపణను. గమనించాలి, నీకు సమాధానమును, నీకు నెమ్మదిని, నీకు శాంతిని, నీకు క్షమాపణ కలుగు చేయాలని నీ శిక్ష ఆయన వేసుకొని నీకు విధించిన శిక్షను యేసుక్రీస్తు ప్రభుల వారు తన మీద వేసుకొని నీ శిక్షను రద్దు చేసి నీ పక్షముగా ఆయన సిలువలో నీ శిక్షను భరించను. అందుకని యెరూషలేమా ఉల్లసించు, సియోను గంతులు వేయండి, ఇశ్రాయేలు జయధ్వని చేయండి, ఎందుకంటే నేను నీకు విధించిన శిక్షను నేనే రద్దుపరిచా. ఎలాగయ్యా, ఏంటయ్యా కారణం ఏంటంటే, నీ శిక్షను నేను వేసుకొని నీకు స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని, విడుదల కలుగు చేశానయ్యా. నువ్వు స్వేచ్ఛ జీవిక, ఇక నీ పాప కొట్టేసావు, నీ దోషం కొట్టేసావు, నీ శిక్షను నేను రద్దుపరిచేసా. శాంతి, సమాధానము, నెమ్మదిని నేను నీకు ఇస్తున్నానయ్యా.
ఇప్పుడే సంతోషించయ్యా. అందుకని యెరూషలేము, సియోను, ఇశ్రాయేలు ఉల్లసించండి, సంతోషించండి, గంతులు వేయండి, నేను నీకు విధించిన శిక్షను కొట్టివేశాను, నేను భరించాను, నిన్ను విడిపించాను, నేను భరించాను, నీకు విడుదల కలిగింది, నేను భరించాను, నిన్ను క్షమించాను, నేను భరించాను, నీ గొప్ప జీవితాన్ని ఇచ్చాను, నేను సంతోషించు, ఉల్లసించు అని చెప్తున్నాడు. చివరికి చెప్పడైనా ఒకటేమో నీ దేవుడు నీ మధ్య ఉన్నాడు కాబట్టి సంతోషించండి, రెండోది నీ దేవుడు శక్తివంతుడు కాబట్టి సంతోషించండి, మూడవది నీ శిక్షను కొట్టివేసాడు కాబట్టి సంతోషించండి, ఉల్లసించండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఎప్పుడు దాకా అంటే ఇక నీకు ఏ అపాయము రాదు. అదే 15 చదువుదాం. యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన అంటే ఇక్కడ నుంచి ఏ పైన వచ్చి ఉంటుంది, ఇక్కడ నుంచి ఏ అపాయం నీకు రాదు, ఏ కీడు నీకు రాదు, ఏ శోధన నీకు రాదు. అమ్మా చదువు. ఇక మీదట నీకు అపాయం సంభవించదు, ఏ అపాయం రాదు, ఇక నుంచి ఏ అపాయం నీకు రాదు, క్షేమంగా ఉంటావు నీవు, దీవెనకరంగా ఉంటావు నీవు, మేలుకరంగా ఉంటావు నీవు, ఏ అపాయం రాదు నీకు. ధైర్యముగా ఉండు, భయపడొద్దు, ఎందుకంటే నేను నీకు నియమించిన శిక్షను నేను కొట్టి పారవేశాను. ధైర్యముగా ఉండు, భయపడవసరం లేదు. నీ దేవుడు నీతో ఉన్నాడు, నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, నీ దేవుడు నీ పక్షంగా నీ ఇంట్లోనే నీతో కూడా ఉంటూ నీకు విధించిన శిక్షను ఆయన కొట్టి పారవేసి నెమ్మదిని, సంతోషాన్ని, క్షేమాన్ని కలుగు చేసి వచ్చాడు. కాబట్టి ధైర్యముగా ఉండు, దిగులు పడబాక, భయపడబాక, ధైర్యంగా ఉండు. నీకు ఏ అపాయం నీకు రాదు, అపాయమే రాదు నీకు. ఈ అపాయము రాకుండా నిన్ను నా దేవుడు కాపాడునుగాక. ఈ అపాయం కుటుంబంలోకి రాకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక. ఈ అపాయము నీ సంఘంలోకి రాకుండా నా దేవుడు నిన్ను కాపాడునుగాక. ఏ అపాయం నీ కుటుంబంలోకి రాకుండా నిన్ను నా దేవుడు కాపాడునుగాక. ఏ అపాయం రాకుండా కాపాడుగాక. అండి చెప్పాలి మనం, ఆమేన్ అనాలి. అనో, ఏ అపాయం రాకుండా కాపాడునుగాక. ఆమేన్ గట్టి చెప్పు, అమ్మ చెబుతాం, ఏ అపాయం రాకుండా కాపాడునుగాక. ప్రార్థన. ఈ వాక్యం ముగించబడింది. మీకు వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. మోకరించు అరుణ, మోకరించండి, మోకరించు, మోకరించు. ఒక్క నిమిషం ఒక తల్లి, ఒక్క నిమిషం ఒక తల్లి, ఒక్క నిమిషం ఒకళ్ళి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మోకరించి యేసయ్యతో మాట్లాడు. యేసయ్యా, ఒకవేళ నన్ను బట్టి శిక్ష నాకు వచ్చిందేమో, నేను నీ మాట వినకపోయినా, నీ మాట వినకపోయినా, నీ ఎదురు రాలేకపోయినా ప్రభు, నన్ను ప్రేమించి నీవు నాకు విధించిన శిక్షను కొట్టివేసావు, కొట్టిపారేసావు. నాకు, నా కుటుంబానికి, నాకు, నా ఇంటికి సమాధానము, సంతోషము, నెమ్మదిని కలుగజేశావు ప్రభు. ఇప్పుడే గ్రహించాయ్యా, దయచేసి దయచేసి ఇప్పుడే కరుణించయ్యా. నా జీవితంలో సంతోషం కావాలయ్యా, సహాయం చేయ ప్రభు. ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేయి. ఇక్కడ నుంచి చేసేనాడు ఏ అపాయం రాదు. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. నేను నీ దేవుడను, నీ దేవుడను, నీతో ఉంటా, నీతో ఉంటా, నీలో ఉంటా, నీ కుటుంబంలో ఉంటా, నీ పక్కనే ఉంటా, నీ కుటుంబాన్ని మునుపటి కంటే అధికంగా జీవిస్తాను నేను. ఏ అపాయము నీకు రాదు, నీ కాపాడతానని నా దేవుడు ఇప్పుడే నీకు గొప్ప వాగ్దానం తెలియజేస్తున్నాడు. ఆ వాగ్దానం ప్రకారంగా నీ కుటుంబము అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉందంటే ఒకసారి దేవా దయచేసి జ్ఞాపకం చేసుకుయ్యా. ఒకవేళ నా పాపం ఉందేమో, నా దోషం ఉందేమో, నన్ను బట్టి, నా పాపం బట్టి నాకు శిక్ష వచ్చిందేమో ప్రభు, క్షమించయ్యా. నీ దీవెన కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా, సహాయం చేసేయ్యా, క్షమించేయ్యా,
ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసుకో అక్క, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చెయ్యి. నోరు తెరువమ్మా, నోరు తెరువమ్మా. తల్లి నేను చూస్తాను, నువ్వు చూస్తా, కళ్ళు వేసుకున్నా, నేను చూస్తున్నాను. నోరు తెరు. బిగ్గరగా ప్రార్థించి, గట్టిగా ప్రార్థించి, గట్టిగా ప్రార్థించి. యేసుతో మాట్లాడు. దేవా దర్శించయ్యో, నాతో మాట్లాడు. ప్రార్థన చేసుకో. ఇప్పుడే యేసు దర్శించును గాక, నీతో మాట్లాడును గాక, నీ బలపరచును గాక, సొంతపరచును గాక, దీవించును గాక, అభిషేకించును గాక, ఆ ప్రకారం కుటుంబంలో జరుగును గాక. ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకోండి. మా కరుణమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవా, నీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. గత 4 రోజులలో ప్రభు 4 రాత్రివారాలు తండ్రి ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నామయ్యా. ఈరోజు ముగించో ప్రభువా, మాతో మీరుంటే, ఆ కుటుంబంలో మీరుంటే ప్రభు అనేకమైన గొప్ప దీవెనలు నేను పొందుకుంటాను. సహాయం చేయండి. ప్రతి వ్యక్తిలోకి నీ ప్రభావాన్ని, నీ ప్రేమను పంపించయ్యా. ఏ అపాయం రాకుండా కాపాడవు తండ్రి. ఈ మధ్య కాలంలో ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా సంఘం కోసం ప్రార్థన చేస్తున్నా, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో మీ నామములో సహాయం చేయ. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రేపటి నుంచి జరిగే ఉపవాస ప్రార్థన కొడుకులు అయ్యా, ఎవరో నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు, ప్రతి బిడ్డ ప్రభు శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ఉపవాస ప్రార్థనలో పాల్గొనటానికి సహాయం చేయ. సంగమంతో ప్రేరేపించే నా ప్రయాస ఏ మాత్రము వ్యక్తం చేదేసయ్యా. నా సంఘం కోసం ఎంతో ప్రయాస పడుచుండగా దర్శించి గొప్ప కార్యం చేయ. జరిగే ఉపవాస ప్రార్థన కొడుకెల్లో మీరు మాతో ఉండి ఘనముగా జరిగించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. కూర్చోండి.